ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. దమ్ముంటే ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రండి, ఇది టీడీపీ వాళ్ళ సవాలు. ఇక్కడ దమ్ముంటే అని కాకుండా ధైర్యం ఉంటే అని ఎందుకు సంబోధించవలసి వచ్చింది అని అంటే, దమ్ము అంటే ఏముంది, గుడ్డిగా వచ్చేసేయచ్చు, కానీ ధైర్యం అలా కాదు, నిజాయితీ ఉంటేనే వస్తారు. సో ఇక్కడ అందు గురించేనేమో బహుశా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి నాయకులు కావచ్చు ఇక్కడ వైసీపీ వాళ్ళని ఉద్దేశించి చాలా గట్టిగానే ఛాలెంజ్ విసురుతున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు వేరు, ఈ ఒక్కరోజన్నా అసెంబ్లీకి రండి. ఎందుకు ఈ ఒక్కరోజు అని అంటే, ఈరోజు అసెంబ్లీలో చర్చ దేని గురించో తెలుసా? అదేనండి, స్వామివారి ప్రసాదానికి సంబంధించి అపవిత్రం చేశారు ఆ నెయ్యి అనేది ఉంది చూసారా, ఆ టాపిక్ మీదే. సో ఇప్పటి వరకు శాసనమండలిలో చర్చ జరపండి అని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాదు, అసెంబ్లీలో పెడదాం రండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మొత్తం రికార్డ్ అయ్యిద్ది కదా, ఏ విషయం ఏంటి అని చెప్పేసి అక్కడక్కడ మైకులు పెట్టుకొని మాట్లాడితే ఏమొస్తుంది, డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసలు క్రెడిబిలిటీ ఏంటి అని తెలుస్తుంది. ప్రజలకి కావాల్సింది కూడా అదే కదా, అసెంబ్లీనే తొలి ప్రాధాన్యత. సో ఏ విషయమైనా సరే కావచ్చు, సరే మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి, మిగతా అంశాల్లో మీరు లేవనెత్తండి, లేకపోతే ఈరోజు సమావేశం అయిపోయిన తర్వాత మరలా అడగండి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని. సో ఇది ఒక మంచి అవకాశం వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ఒకటి, అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు, 60 దినాల పాటు ఇలా జరిగితే అనర్హత వేడిపడుతుంది అంటున్నారు చూసారా, దాని నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇక అసెంబ్లీకి డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కావాలని ఆయనే ఈ రకంగా దేవుణ్ణి అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారు, లేకపోతే స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు చూసారా, దానికి వాళ్ళు సమాధానం చెప్పొచ్చు వైసీపీ వాళ్ళు వచ్చి అసెంబ్లీకి. కానీ వస్తారా? రారు. ఎందుకంటే మరి ధైర్యం లేదా, నిజాయితీగా లేరా అని చెప్పేసి రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరలా ప్రశ్నిస్తారు. మరి అప్పుడు సమాధానం ఏం చెప్తారు? మాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు. అసలు దానికి దీనికి లింక్ ఏముంది? ముందు ఇవాళ ఈ విషయం పైన మిగతా అంశాలు వేరు, బడ్జెట్ సమావేశాలు వేరు, దాని మీద విమర్శలు వేరు, లేదా పరిపాలనా తీరు పైన విమర్శలు వేరు. కానీ ఇక్కడ స్వామివారికి సంబంధించింది కదా, మొన్న పటాలు తీసుకొని మరి డైరెక్ట్గా పాదరక్షలతో సైతం శాసనమండలిలో అడుగు పెట్టారు కదా. మరి అంత భక్తి భావాలు ఉన్న వాళ్ళకి ఏది స్వామివారి పటం పట్టుకొని కూడా చెప్పులు షూలు వేసుకొని నడిచే సాంప్రదాయం పాటించే వైసీపీ వాళ్ళు మరి వాళ్ళు రండి అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు గట్టిగా సవాళ్ళు విసురుతున్నారు. మరి వచ్చే ధైర్యం ఉందా? సమాధానం చెప్పగలరా? ఎందుకంటే నిన్ననే ఏకసభ్య కమిటీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓకే ఫైన్, యూ క్యాన్ గో అహెడ్ అని చెప్పేసి అంది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఏకసభ్య కమిటీ దానివల్ల ఇప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దడదడలాడిపోతున్నారు? మరి పైకి మాత్రం ఊరినే మేకపోతే గాంభీర్యం అనమాట. అట్టా చేస్తారా, మీరు ఇట్టా చేస్తారా, మేము అంత బ్రహ్మాండంగా చేసాము, అసలు మాకు ఏంటది క్లీన్ చిట్ ఇచ్చిందంట సిట్టు. ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ పదాన్ని వీళ్ళు? సిట్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అక్కడ ఛార్జ్ షీట్లో పేర్కొనిందంట. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇవన్నీ, వేరే వాళ్ళు చదివి పెద్దగా పట్టించుకోవసరంలా. ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత ఆయన మాజీ అయ్యారు. మరి అటువంటిప్పుడు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉంటుందిగా. మరి ఎక్కడ చూసి ఏ పదం చూసి ఆయనకి అక్కడ ఏంటది క్లీన్ చిట్ అనే పదం ఆయనకి ఎక్కడ కనిపించిందో, ఏ పదంలో కనిపించిందో? ఎందుకంటే ఆయనకి కనిపించిన అర్థాలు అవన్నీ కూడా ఎవరికి లభించవు. గతంలో కూడా డీకే అనే పదానికి ఇది అర్థం అనేది కూడా ఏ ఒక్కరికి ఎక్కడ దొరకలేదు, ఆయనకి మాత్రమే దొరికింది. సో అలాగే ఇప్పుడు ఈ స్వామివారి ప్రసాదానికి సంబంధించిన తయారీలో క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడదలుచుకున్నది ఏదైనా సరే రండి, అసెంబ్లీకి ఓపెన్గా రండి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు చాలా తీక్షణంగా. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి తెగేదాకా లాగుతూ ఉంటారు. ఇప్పుడు వద్దు బాబు దాని గురించి కోర్టులో ఉంది కదా అని చెప్పేసి అంటేనేమో లేదని లేవనెత్తుతారు, శాసనమండలిలో చర్చ జరపాలి అని చెప్పేసి గోలగోలు చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో అదే. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? వస్తారా రాలేరా? అదేమిటి అంటే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ప్రెస్ మీట్లు పెడితే ఏం ఉపయోగం? మహాజూత్తి ఎవరు చూస్తారు? ఆ సాక్షిలో కూడా సగం మంది మొత్తం కూడా అన్సబ్స్క్రైబ్ అయిపోయారట. సబ్స్క్రైబర్స్ కూడా బాగా తగ్గిపోయారట సాక్షి మీడియాకి. ఒక పక్కన పేపర్ సర్క్యులేషన్ తగ్గిపోయింది.
లైవ్ కాంకరెంట్ వ్యూవర్స్ తగ్గిపోయారు. మరి అటువంటిప్పుడు ఇంకెవరు చూస్తారు? దానికంటే అసెంబ్లీకి వచ్చారనుకోండి, చక్కగా ఐఎన్పిఆర్ వాళ్ళే టెలికాస్ట్ చేస్తారు బ్రహ్మాండంగా. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తీక్షణంగా చూస్తారు. అలా కాకుండా ప్రెస్ మీట్ పెడితే కొంతవరకే కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో ఈ రకంగా ఒక అద్భుతమైన అవకాశం అయితే వైసీపీ వాళ్ళకి ఇవాళ ఆ చర్చ ద్వారా జరుగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు రాగలుగుతారా అంటే 100కి 1000% రారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఎక్కడుంది లోపం అంటే వీళ్ళ దగ్గర ధైర్యం లేదు అంటే నిజాయితీ లేదనా? సో అంటే ఇప్పటివరకు వీళ్ళు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ఇక బలంగా నమ్ముతారా? సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్ కల్తీ జరిగిందని ఆయన చెప్తూ ఉంటాడు, మిగతా వాళ్ళేమో అసలు ఎక్కడ ఏమీ జరగలేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, మొత్తం హెరిటేజ్దే అని చెప్పి తోస్తారు. ఆ హెరిటేజే మొత్తం మూల కారణం అని చెప్పి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. హెరిటేజ్కి ఆ ఇందాపూర్ డైరీకి ఉన్న లింక్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమైనా క్విడ్ ప్రోకు జరిగిందా చూపించండి అసెంబ్లీకి వచ్చి. మరి ఇప్పుడు ఆ హెరిటేజ్ గురించి మైక్ ముందు మాట్లాడితే ఏముంది? ఇప్పుడు సాక్షి మీడియాకి కావచ్చు, అందులో ఉన్న యాంకర్లకు కావచ్చు, సాక్షి పత్రికకు కావచ్చు, లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. మరి దానికేం చెప్తారు? డిఫమేషన్ కేసు వేశారు. సో దానికేం సమాధానం చెప్తారు? సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ డిఫెన్స్లో పడుతుందా లేకపోతే అసెంబ్లీకి వచ్చి అటాకింగ్లోకి వెళ్తుందా? ఇవాళ కనుక ఇదే ఒక అగ్ని పరీక్ష, లిట్మస్ టెస్ట్ అంటారు సరే, ఇది వైసీపీకి ఒక లిట్మస్ టెస్టు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని మాట్లాడితే వాళ్ళు తప్పు చేయలేదు, కావాలని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక హాజరు కాలేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా అక్కడ నెయ్యికి సంబంధించింది కావచ్చు, ఆ బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, ఇవన్నీ కూడా మొత్తం స్కామ్ చేశారు అని చెప్పేసి డైరెక్ట్గా వీళ్ళు ఒప్పుకున్నట్టుగానే భావించాలా? ఇంతకు మించి ఇంకేముండదు లిట్మస్ టెస్టు. ఇవాళ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఇవన్నీ మామూలు కబుర్లు, రెగ్యులర్గా చెప్పుకునే రొటీన్ కబుర్లు. ఆ కబుర్లనే చెప్పుకునే రోజు కాదు ఇది. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి అగ్ని పరీక్ష. ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక గట్టిగా మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, హెరిటేజ్ వాళ్ళు ఎంత కుంభకోణం చేశారంటే ప్రదర్శించండి, ప్రజలందరూ గమనిస్తారు. అలా కాకుండా తప్పించుకున్నారంటే మాత్రం ఇవాళ రెడ్ హ్యాండెడ్గా ఇవాళ దొరికిపోయినట్లే. ఇక దీనికి కోర్టులు ఏం చెప్తే ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. ప్రజల ముందు మాత్రం సుస్పష్టం, వీళ్ళే తప్పు చేశారు అందుకని తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీకి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇక దీని గురించి వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కును కోల్పోతారు. ఇంకే రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి అది ఇది హెరిటేజీ లేకపోతే ఇందాపూర్ డైరీ అని గనక మాట్లాడే స్కోప్ ఉండదు. రాసి పెట్టుకోండి ప్రజలు, మీరు కూడా గమనించాలి. ఇక ఈరోజు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే వాళ్ళకి దాని గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. ఇవాళ కనుక అసెంబ్లీకి రాలేదు అని అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, దీని గురించి లేవనెత్తినా, స్వామివారి గురించి విపరీతమైన భక్తులు ఉన్నలాగా మాట్లాడినా ప్రజలైతే మాత్రం దీన్ని క్షమించరు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? మరి ఆ నిరూపించుకోవాల్సిన బాధ్యత లేనప్పుడు పదే పదే ఎందుకు గోల్ చేయటం? శాసన మండలిలోనే రచ్చరచ్చ చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు ప్రగల్భాలు. ఇప్పుడు తీరా కట్ చేసి అసెంబ్లీకి రండి బాబు అంటే మాత్రం రారు, పారిపోతారు. ఇలా పారిపోతే ఇంకేమైనా అర్థమవుతుంది? ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడండి, రైట్ నువ్వు రాత్రి పలానా చోట అక్కడ కనిపించాడు కదా దొంగతనం అంటే నేను చేయలేదు అని అంటాడు. సరే అయితే రేపొద్దున ఒకసారి స్టేషన్కి రా అన్నాడు అనుకోండి. స్టేషన్కి వస్తే ఇబ్బంది లేదు, స్టేషన్కి రాకపోతే ఏమనుకోవాలి? వీడు అక్కడ దొంగతనం చేశాడనే భావనలోనే అనుకోవాలి. ఇక అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా. సో అసెంబ్లీకి రా, నిరూపించుకో, లేదా చర్చించు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం, వైసీపీ వాళ్ళు నిజమే, వాళ్ళు ఏం తప్పు చేయలేదు అని కనుక అంటే నిజంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు అంటున్నట్లుగా క్షమాపణలు ఖచ్చితంగా చెబుతారు. దాంట్లో మొహమాటం లేదు. చెప్పమని నేను కూడా డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా మీరు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిందని నేనే డిమాండ్ చేస్తా. మీరు అసెంబ్లీకి వస్తే నిరూపించగలిగితే. అలా చేయని క్రమంలో మరి ఆ అపవాదం అంతా కూడా మీ వైపే ఉంటుంది. మరి మీరు దానికి ఏం సమాధానం చెబుతారు? మీరు ఆల్రెడీ క్షమాపణ మిమ్మల్ని చెప్పమని చెప్పేసి కూటమికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు అంటారా సమస్య లేదు, క్షమాపణ చెప్పరు. కాబట్టి ఇక దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే
ఒకవేళ క్షమాపణ చెబితే తప్పు చేశారని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు అలాగే రాకపోయినా అదే అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీకి రాకపోయినా మీరు తప్పు చేశారు కాబట్టి అక్కడ రావట్లేదని అనుకుంటారు. సో మీరు నిరూపించుకోవాలి అని అంటే అసెంబ్లీకి రండి, లేదంటే ఇక మీరు అది మోయండి, జీవితాంతం మోస్తానే ఉండాలి. సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని వైసీపీ ఈ సందర్భంలో వచ్చి మాట్లాడగలుగుతారా లేదా తప్పు చేశారు కాబట్టి రాలేరు అనుకుంటున్నారా అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.